హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. ఇప్పుడు 73వ కీర్తన సాధన చేద్దాం. సూత్రనామక సుందర నేత్ర సూత్రనామక సూత్ర నమక సత్పాత్ర గరుడ సిగి నేత్ర వినుత శుభగాత్ర చరిత్ర సూత్ర నమక సుందర నేత్ర సూత్ర నమక సూత్ర నమక సత్పాత్ర గరుడ సిగి నేత్ర వినుత శుభగాత్ర చరిత్ర సూత్ర నమక రామ పద భృంగ రావణ మద భంగ కామ గజ సింగ రామ పద భృంగ రావణ మద భంగ కామ గజ సింగ తామస కులవను ధూమకేతు బుధ సౌమన సాగ్రణి కామిత ఫలద తామస కులవను ధూమకేతు బుధ సౌమన సాగ్రణి కామిత ఫలద సూత్ర నామక సుందర నేత్ర సూత్ర నామక ಪಾಂಡುನಂದನ ಪಾಲಿಸೋ ಎನ್ನ ಕಂಡ ಪವನ ಪಾಂಡುನಂದನ ಪಾಲಿಸೋ ಎನ್ನ ಕಂಡ ಪವನ ಅಂಡಜಾಧಿಪನ ಕಂಡು ಭಜಿಸಿ ದೋರ್ದಂಡ ಕಲಕುಲ ಚಂಡ ಪ್ರಚಂಡ ಅಂಡಜಾಧಿಪನ ಕಂಡು ಭಜಿಸಿ ದೋರ್ದಂಡ ಕಲಕುಲ ಚಂಡ ಪ್ರಚಂಡ ಸೂತ್ರ ನಾಮಕ ಸುಂದರ ನೇತ್ರ ಸೂತ್ರ ನಾಮಕ ಜ್ಞಾನದಾಯಕ ಆನಂದ ತೀರ್ಥ ದೀನ ಪೋಷಕ ಜ್ಞಾನದಾಯಕ ಆನಂದ ತೀರ್ಥ ದೀನ ಪೋಷಕ ಭಾನುಕೋಟಿ ತೇಜ ವ್ಯಾಸ ವಿಠಲನ ಧ್ಯಾನದೊಳಿಗ ಮನ್ಮಾನಸ ಹಂಸ ಭಾನುಕೋಟಿ ತೇಜ ವ್ಯಾಸ ವಿಠಲನ ಧ್ಯಾನದೊಳಿಗ ಮನ್ಮಾನಸ ಹಂಸ ಸೂತ್ರ ನಾಮಕ ಸುಂದರ ನೇತ್ರ ಸೂತ್ರ ನಾಮಕ ಸೂತ್ರ ನಮಕ ಸತ್ಪಾತ್ರ ಗರುಡ ಸಿಗಿ ನೇತ್ರ ವಿನುದ ಶುಭಗಾತ್ರ ಚರಿತ್ರ ಸೂತ್ರ ನಾಮಕ ಸುಂದರ ನೇತ್ರ ಸೂತ್ರ ನಾಮಕ. జయ ఆంజనేయ వరద గోవింద గోవింద. హనుమంతుణ్ణి సూత్రనామకుడు అని కూడా పిలుస్తారు. అంటే ఆయన పంచప్రాణములతో ఈ యొక్క మన దేహంలో సూత్రంలాగా ఒక లింక్ సిస్టమ్, అంటే ఒక దారంలాగా ఆయన లోపల తిరుగుతూ ఉంటాడు. అందుకని ఆయన్ని సూత్రనామకుడు అంటారు. సూత్రనామకుడు సుందర నేత్రుడు, అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి 32 గుణాలు కలిగినటువంటి మహానుభావుడు, దేవతలలో అగ్రగణ్యుడు. అందుకనే జీవోత్తముడు అని పిలుస్తారు. అటువంటి హనుమంతుడి యొక్క స్తోత్రం ఇది. సూత్రనామక సత్పాత్ర గరుడ సిగినేత్ర, అంటే గరుడ రుద్రులు, అంటే గరుడ రుద్రుల చేత వినిపింపబడివాడు. గరుత్మంతుడికి అలాగే పరమేశ్వరునికి ఆయన చాలా ప్రీతిపాత్రుడు. అందరూ కూడా వాయుదేవులు వారిని స్తోత్రం చేస్తుంటారు. ఎందుకంటే అందరిలోనూ ఆయన ఉండాల్సిందే.
సూత్రనామకుడు, సత్పాత్రుడు, గరుడ, సికినేత్ర అంటే మండే కన్ను అంటే మూడవ నేత్రం. సికినేత్ర అంటే అగ్నినేత్రం. వాళ్ళ చేత వినుతుడు, వాళ్ళ చేత నమస్కారం స్వీకరించేటువంటి వాడు. శుభగాత్రుడు, శుభచరిత్రుడు. రామపదభృంగ, శ్రీరామ పాదసేవక. రామపదభృంగ అంటే శ్రీరామ పాదసేవక. రావణ మదభంగ అంటే రావణాసుడి యొక్క మదమును భంగపరిచినవాడా. కామ గజసింగ, కామం అనేటువంటి గజమునకు సింహమా అంటే కామ విజేత అని అర్థం. ఆయన దగ్గర కామం చలలేదు. కామాన్ని జయించినవాడు కామ విజేత హనుమంతుడు. అందుకనే కామం అనేటువంటి ఏనుగునకు సింహం లాంటివాడు. అంటే అర్థం ఏంటంటే కామ విజేత, కామాన్ని జయించినవాడు. తామస కులవను, కామ విజేత. తామస కులవను ధూమకేతు బుధ అంటే తామస కులం అంటే రాక్షస కులం. తామస బుద్ధితో ఉన్నటువంటి వాళ్ళు తామసులుగా ఉండేటువంటి కులం అంటే రాక్షస కులం అంటే ధనుజులం, రాక్షసులు. వాళ్ళ యొక్క కులమును వాళ్ళకి ధూమకేతు అంటే సంహారం చేసేటువంటి బుధ సౌమనసాగ్రిని కామిత బలద. ఆ రీతిగా రాక్షసులకు భయం కొలిపేటువంటి సంహారం చేసేటువంటి మహా చరిత్ర కలిగినటువంటి వాడు హనుమంతుడు. రెండవ చరణంలో పాండునందన, పాండుకుమార, పాలిసోయన్న, పాలించువాయ నన్ను, ఖండపావన అంటే అఖండ పావన అని అర్థం. అఖండ పావనమూర్తి. అండజాధిపన, అండ అంటే గుడ్డు, జ అంటే గుడ్డులోంచి పుట్టింది అంటే పక్షి అంటే గరుత్మంతుడు. అండజాధిపన దానిపైన ఎక్కినటువంటి వాడు. అండజాధిపుడు అంటే గరుత్మంతుడి పైన అధిరోహించిన వాడు. అండజ అంటే గరుత్మంతుడు, అధిప అంటే అధిష్ఠించిన వాడు అంటే ఎక్కినవాడు అంటే శ్రీమన్నారాయణమూర్తి. అండజాధిపన కండు అంటే చూచి అంటే నారాయణమూర్తిని చూచి, కండు భజించినటువంటి. దుర్దండ కళకుల అంటే దుర్మార్గుల కుల హంతక, దుర్మార్గులను రాక్షసుల యొక్క కులమునకు హంతకుడు. కుల దోర్దండ కుల చండ ప్రచండమైనటువంటి వీరప్రతాపం అయినటువంటి వాడు. గరుడునిపై అధిరోహించు శ్రీకృష్ణుని భజించి దుర్మార్గుల కులహంతక చండ ప్రచండ అని అర్థం. మూడవ చరణం జ్ఞానదాయకుడైనటువంటి మధ్వాచార్యులు వారు. ఆనందతీర్థ అంటే మధ్వాచార్యులకి మరొక పేరు. దీనపోషకుడు. భానుకోటి అంటే సూర్యకోటి, కోటి సూర్యుల ప్రభాభాసమాన తేజంతో విరాజిల్లే శ్రీమన్నారాయణమూర్తి అని అర్థం. భానుకోటి అంటే కోటి భానులు అంటే కోటి సూర్యులు వాళ్ళ యొక్క తేజంతో కాంతితో వెలుగొందేటువంటి వ్యాస విఠలన అంటే నారాయణమూర్తి. వ్యాసుడు అన్నా కృష్ణుడే. వ్యాసుడు అంటే నారాయణమూర్తే, కృష్ణుడు అన్నా నారాయణమూర్తే. వ్యాస విఠలన ధ్యానదుడిహ నారాయణమూర్తి యొక్క ధ్యానంలో నా మానసంలో మానస హంస నా యొక్క మానసంలో ధ్యానించేటువంటి మానస హంస మన యొక్క హృదయంలో నారాయణమూర్తి ఉన్నాడు. వాయుదేవుల వారు ఇక్కడే ఉన్నారు. మనకు హరికథామృత సారలో ఏం చెప్తారంటే ప్రతి వారి యొక్క హృదయంలో అష్టదళ పద్మం దాంట్లో మధ్యలో శ్రీమన్నారాయణమూర్తి నిలబడి ఉంటాడు. ఆయనకి ఎదురుగా వాయుదేవుల వారు కూర్చొని స్తోత్రం చేస్తుంటారు. ఇది మన హృదయంలో స్వామివారికి ఎదురుగా మన యొక్క స్వామివారికి ఎదురుగా హనుమంతుల వారు వాయుదేవుల వారు ఉంటారు. వారికి ఎదురుగా మనం ఉండి వాయుదేవుల వారు చూస్తుంటాం. అంటే
మనం నేరుగా నారాయణమూర్తిని చూసేటువంటి ఆ కాంతిని చూసేటువంటి శక్తి మనకు లేదు. అందుకని మనం ఏం చేస్తాం, నారాయణమూర్తి ఎదురుగా కూర్చున్నటువంటి వాయుదేవుల వారిని మనం నారాయణమూర్తి పాదాల దగ్గర కూర్చున్నటువంటి మనం రిఫ్లెక్షన్ చూస్తాం. అంటే సూర్యుని మనం నేరుగా చూడలేము. సూర్యుడి కాంతి ఈ యొక్క చంద్రుడి పైన పడితే అప్పుడు చంద్రుడిని మనం చూడగలం. సూర్యుని చూడటం ఒక సూర్యుని చూడటమే కంటికి ఇబ్బంది. బట్ ఈ కోటి సూర్యుల యొక్క కాంతితో వెలిగేటువంటి నారాయణమూర్తిని లోకంలో ఎవరు చూడగలరు? అందుకని ప్రతి వాడు జీవాత్మకు అధిపతి అయినటువంటి జీవోత్తముడు అంటే హనుమంతుడు, అంటే అంటే వాయుదేవుల వారు. అందుకనే ప్రతి దేవాలయంలోనూ నారాయణమూర్తి ఎదురుగా, రామచంద్రమూర్తి ఎదురుగా, శ్రీకృష్ణ పరమాత్మ ఎదురుగా, అలాగే వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉంటాడు హనుమంతుడు. మనం నారాయణమూర్తి పాదాల దగ్గర మనం ఉంటాం భక్తులం. కాబట్టి మనం ఎవరిని చూస్తాం? మనం వాయుదేవుల వారు చూస్తుంటాం. వాయుదేవుల వారి కళ్ళల్లో నారాయణమూర్తి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు మనం హనుమంతుల వారి ఎదురుగా కూర్చున్నాం కాబట్టి మనం ఆ ప్రతిబింబాన్ని చూసి ఆనందిస్తాం. అంటే నారాయణమూర్తిని నేరుగా చూడలేక ఆ ప్రతిబింబాన్ని మాత్రమే చూడగలం మనం. అందుకని మానసహంస, నా మనసులో ఉన్నటువంటి, నా మనసులో నిరంతరం ఉండేటువంటి, ధ్యానించేటువంటి మానసహంస, మనసుతో ధ్యానించేటువంటి ఓ హనుమా, వాయుదేవ అనుగ్రహం చెయ్యి అని హనుమంతుడి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రం. హరే శ్రీనివాస్.